బీఆర్ఎస్ నేత చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి పూర్వ వైభవం తీసుకురావడానికి సాధారణ నిరసనలు సరిపోవని, ఉధృతమైన క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సింగరేణి ఆఫీసులు తగలబెట్టాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం ఉధృతం కావాలంటే మిలిటెంట్ తరహా కార్యకలాపాలు చేపట్టాలని, రైలు పట్టాలు కోసేయాలని పిలుపునిచ్చారు. సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారం, ప్రెస్ మీట్లు చెప్పుడు కాదని, సీరియస్గా మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలని సూచించారు. అవసరమైతే 3 నెలలు జైలుకైనా పోయొద్దామని పిలుపునిచ్చారు. బాల్క సుమన్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురు మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టురు, పోయి మొత్తం జీఎం కానీ ఆఫీస్ కాల పెడదాం, పోతే 3 నెలల రోజులు జైలుకు గట్లు ఉండాలి. కానీ పెట్టురు రోజు గోవర్కంలో ప్రోగ్రాం పెట్టుర్రి, ఈశ్వరన్న ముంగట పెట్టురు, పోతే ఈశ్వరన్న కూడా పెడతారు జైలుకునేలా. కొత్తగూడెంలో రవాణాన్ని ముంగట పెట్టి నేనేమంటున్నా, కార్మికులు మనల్ని లోన్ చేసుకోవాలి. వీళ్ళు మా కోసం కొట్లాడుతురు, తనలాడుతురు, కష్టపడుతురు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మా కోసం కొట్లాడినందుకు వీళ్ళని ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేసి పారేసిరు, వీళ్ళని జైల్లో పెట్టిరు అరే అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది వాస్తవమా కాదా ఇక మీరే ఆలోచించుకోరు. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం వాళ్ళ పాలన. ఇప్పుడు ఎంత గట్టిగా కొట్లాడితే, ఎంత గట్టిగా మాట్లాడితే, రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జీఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ అవన్నీ మామూలుగా సప్ప చేస్తే మీటింగ్లు పెట్టు.